ఒక మినిస్టర్ గారు వెనకాల ఇద్దరు బాడీ గార్డ్స్ వెళ్తే, బౌన్సర్స్ అంటారు కదా, వాళ్ళు వెళ్తే ఎవడైనా అలా చేయి చాపితే ఆయన చేయి తీయమని చెప్పు అని ఆ మినిస్టర్ గారు అనరు. ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే చేయి తీసేస్తారు. వాళ్ళకు పెద్ద రాయి ఉంటే ఈ రాయి తీయమని వాళ్ళు చెప్పేదాకా, ఆ మినిస్టర్ గారు ఎమ్మెల్యే చెప్పేదాకా వాళ్ళు వెయిట్ చేయరు. టక్కున ఆ రాయి తీసి పడేస్తారు. ఎవరైనా అడ్డుకున్నాడు అనుకో, ఈ అడ్డుకున్న వాడిని తొలగించు అని మినిస్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యే చెప్పాల్సిన అవసరం, టక్కున వాళ్ళే లాగేస్తారు. దేవదూతలు కూడా నువ్వు చెప్పకుండానే అనేక విషయాలను తప్పించుకుంటూ వస్తారు. మనం ఏమనుకుంటామంటే యాక్సిడెంట్గా నేను తప్పించబడ్డాను అని అనుకుంటాం. లేదు, యాక్సిడెంట్గా ఎలా తప్పించుకుంటాం. కొంతమంది అంటారు నాకు పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది, క్షణంలో తప్పించుకున్నాను. ఆహా, క్షణంలో ఎవరు నిన్ను తప్పించేది? ఎవరు తప్పించేది? క్షణంలో నువ్వు ఎలా తప్పించబడ్డావు? యాక్సిడెంట్ జరగాల్సింది, అక్కడ మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగాల్సింది. కానీ ఒక క్షణంలో తప్పించుకున్నాను. అరే, ఆ క్షణంలో తప్పించింది ఎవరంటే దేవుడు యొక్క ఆజ్ఞ మేరకు నీ వెనకాల వచ్చే దేవదూతలు తప్పించారు. అక్కడ ఒక ఎగ్జైట్మెంట్ రావాలా, భావోద్రేక రావాలా, అది భక్తి అవుతుంది, భక్తి వృద్ధి చేస్తాయి. ఎప్పుడు వస్తాయండి ఈ సెన్స్, దేవదూతలు చూసే సెన్స్ వచ్చేస్తుందంటే అప్పుడు ఆ క్షణంలో నిన్ను కాపాడింది దేవదూతలు అంటూ నీకు క్లియర్గా అర్థమవుతాయి. దాన్ని నువ్వు చూస్తావు, దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావంటే దేవుని ఆరాధిస్తావు, ఇంకా దేవునికి దగ్గర వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఏమండి, భక్తి చేయండి. ఈ భక్తి చేయడం మానేసి పనికిమాలి మాటలు, బాబోయ్ కొంతమంది అయితే బ్రతుకు మారట్లేదు అసలు. ఇంకా అనవసరమైన గొడవలు, అపవిత్రమైన గొడవలు. ఆడిని చూశాడు, ఈడిని చూశాడు, ఆడితో వెళ్ళాడు, ఈడితో వెళ్ళాడు. మీకు ఎలాగ మనసు వస్తాయండి బాబు? చూసి చూసి దేవుడు మొత్తాడంటే ఇంకా కాలు చేతులు సచ్చిపడిపోయి ఇంక మూల పడిపోవటం. ఇంకా చాలామంది చూశాను అలాగా. భక్తి చేయడం మానేసి ఈ పనికి మళ్ళీ మాట ఎందుకు మీ నోట్లో వస్తుంది? దేవుడితో యు ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. దేవునితో ఆడుకుంటున్నా నువ్వు. ఎంత చెప్పినా మారకపోయేసరికి దేవుడిని శిక్షించాల్సి వస్తాయి. ఎందుకంటే ఒక కళ్ళును ఊడపీకేస్తే నీ శరీరంతో, నీ ప్రాణాత్మతో, నీ ఆత్మతో పరలోకం వెళ్తావు. ఈ కళ్ళు అభ్యంతరంగా ఉంటే కళ్ళు ఊడపీకాల్సి వస్తాయి. ఎందుకంటే దేవుడికి తెలుసు ఈ కళ్ళు ఉన్నంతసేపు నువ్వు మారవని తెలుసు, అందుకు కళ్ళు ఊడపీకేస్తాడు. లేకపోతే ఎంతకు మారకపోతే మాట్లాడకుండా గొంతును దేవుడు నొక్కేస్తాడు. ఎందుకంటే గొంతు నొక్కితే కొన్ని రోజులు అనుకుని మాట్లాడకుండా పరలోకమైన వెళ్తావు. ఇంకా ఇలా మాట్లాడి చివరికి నిత్య అగ్నికి వెళ్ళటానికి నీ శరీరం ప్రతిష్ఠించబడిన శరీరం, ఆ శరీరం నిత్య అగ్నికి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడాడు. అందుకొరకు బైబిల్ వెరీ క్లియర్గా ఉంది. ఎంతకు నువ్వు మారకపోతే ఇదే శిక్షంగా. మొదటిగా నీ పొరుగువాని గురించి మాట్లాడుతూ మానాయి, అభిషక్తుల గురించి మాట్లాడుతూ మానాయి. నీకు ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదు నీకు. ఇలా వేస్ట్గా పలికే వాళ్ళతో ప్రభు ఉంటాడా, లేకపోతే దేవదూతలు ఉంటారా? ఎప్పుడు చూసినా ఇతరుల గురించే కొంతమందికి ఇదే లైఫ్ స్టైల్ అయిపోయింది. అది మర్డర్తో సమానం. గుర్తు తెచ్చుకోండి, నువ్వు ఆ వ్యక్తిని హత్య చేసినట్టు అవుతాయి. ఇతరుల దగ్గర ఒక మనిషిగా పేరుని చెడగొడితే ఆ వ్యక్తి నువ్వు చంపినట్టు లెక్క. దేవుని దృష్టికి నువ్వు ఒక నరగంతకుడుగా దేవుడిని చూస్తాడు. అలాగే మర్మరింగ్, సనుగుడు, కొనుగుడు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఆరాధనకి టైం అయిపోతుంది, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని ఇలాగే మాట్లాడుతూ ఉంటే అది కూడా నీ గూడారంలోనికి, నీ జీవితంలోనికి శాపాన్ని తీసుకుని వస్తాయి. ఇతరుల గురించి మాట్లాడటం బూతులతో సమానం. నీ నోటిలో దేవుని స్తుతించడం, ఆరాధించడం మాని ఈ పని చేస్తున్నాం. మరలా అటువంటి వాళ్ళకు ప్రార్థన ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు. ఎందుకంటే అది కూడా విచిత్రంగా ఉంటుంది నాకు. ఎందుకంటే ఒకే నుయ్యిలో
ఒకే బావిలో మంచినీళ్ళు అలాగే ఆ ఉప్పు నీళ్ళు రాదని బైబిల్లో ఉంది. మరి మీకు ఎలా వస్తుందో తెలియట్లేదు. ప్రార్థనలో ఉన్నంతసేపు అబ్బా ఎంత కన్నీటి ప్రార్థనేవో. మీలాంటి వాళ్ళు ఎవరు లేరని అంత భక్తులుగా ఉన్నారు. బయటికి వెళ్తే ఇదే పని కొంతమందికి. దేవునికి నీతిని ఒకసారి గ్రహించండి. నువ్వు దొంగతనం చేయకపోయినా దొంగతను ఏగిపిస్తే నువ్వు దొంగవాడివి బైబిల్లో, దేవుని దృష్టిలో. నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉంది. చర్చికి వచ్చామా పోయామా అని ఉండాలా. ఈ గొడవ ఆ గొడవ, వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వీళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని తర్వాత మాట్లాడటం చేయటం. చర్చికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారు, లేకపోతే పెళ్లి సంబంధాలు చూడటానికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు చర్చకు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం చేయటం, గొడవలకు మొదటి వ్యక్తిగా ఉండటం, కోట్లాటలకు మొదటి వ్యక్తిగా ఉండటం, ప్రతి దాని గొడవ కింద తీసుకొని రావటం. ఇతరుల గురించి ఎప్పుడు చూసినా ఇతరుల గురించి కంప్లైంట్ చెప్పకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, ఇతరుల గురించి మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, అన్న అరగదు. ఇది క్రైస్తవ జీవితమా చెప్పండి? మీ వెనకాల దేవుడు ఎలా వస్తాడు, దేవదూతలు ఎలా వస్తాడు? ఏ మనిషి యొక్క హృదయం క్లీన్గా బరువు లేకుండా దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతించే స్తుతులతో ఎవరి ఆత్మ అయితే నిండి ఉందో వారి వెనకాల త్రియేక దేవుడు ఉంటాడు. పరలోకం ఉంటుంది. పరలోకం మీన్స్ దేవదూతల యొక్క సమూహం నీ వెనకాల ఉంటుంది. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరిచండి. హల్లెలూయా. దేవుని నీతి ఏంటో చూడండి. 50వ కీర్తన 18వ వచనం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. చూడండి, భక్తిహీనుల గురించి మాట్లాడుతూ దుర్మార్గుల యొక్క క్రియల గురించి మాట్లాడుతున్నాడు. 16వ వచనం నుండి చదివితే దుర్మార్గుడు యొక్క క్రియ ఏంటంటే, దేవుని దృష్టిలో దుర్మార్గుడు ఎవడంటే దొంగతనం చేయకపోయినా దొంగలతో ఏగిపించటం, వ్యభిచారం చేయకపోయినా వ్యభిచారులతో ఏగిపించటం. నేను బూతులు ఆడను కానీ బూతులు వింటాను. ఇతరుల గురించి మాట్లాడను కానీ ఇతరులు ఏం చెప్తారో అవన్నీ వింటాను. ఇతరుల గురించి వినటం నాకు ఇంట్రెస్ట్. అంటే నువ్వు కూడా ఇతరులతో మాట్లాడుతున్నట్టే. నువ్వు భక్తిహీనుల గ్రూప్లో, దుర్మార్గుడు గ్రూపులో నువ్వు చేర్చబడతావు. నీకు పరలోకం దక్కదు. ఇవన్నీ మనకు పక్కన పెట్టాను, ఇవన్నీ మనకు అనవసరం. నువ్వు యేసు నువ్వు. ఈ భక్తితో నీ జీవితం కొనసాగాల. ఎవరితో నీకు పని లేదు. వాళ్ళు అలాగ పోతే ఏంటి, ఇలాగ పోతే ఏంటి, వేరే రూట్లో పోతే ఏంటి, నీ రూట్కి వస్తే ఏంటి? నువ్వు యేసు ఒక రూట్లో వెళ్ళాలి, యేసుతో ప్రయాణించాలి, యేసుతో నడవాలి, యేసుతో జీవించాలి. యేసు నువ్వు అంతే. ఇదే ప్రపంచం. మన ప్రపంచం యేసు, నేను యేసు. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరిచయం. హల్లెలూయా. సో దేవదూతల యొక్క ప్రధానమైన పని ఏంటంటే, ఏం పని? ఎన్కాంపింగ్, కాపులాదారులు, కాపులా. ఆమేన్. ఇలా ఫిజికల్గా వాళ్ళు కాపాడటం ఒక వంతు. 6 నెలల బేబీ, 6-7 నెలల బేబీ ఇంత ఎత్తు మంచం నుండి కింద పడింది. కొద్దిసేపు దాకా మాటలేదు, కానీ మరలా నార్మల్ అయిపోయింది. ఇది నేచురల్ కాదు. ఇది ఇంత ఎత్తు మంచం నుండి కింద పడితే ఏమైపోతారు చెప్పండి? ఖచ్చితంగా దెబ్బ తగులుతాయి, బ్రెయిన్కి దెబ్బ తగులుతాయి. ఎంత స్మూత్గా ఉంటుంది వాళ్ళ తల. పెద్దలు పడితేనే ఫ్రాక్చర్ అయిపోతుంది, కనీసం ఫ్రాక్చర్ అవ్వాల, నార్మల్. ఏంటప్ప అంటే వాళ్ళ పక్షంగా ఉన్న దేవదూత కాపాడింది. ఒకవేళ ఆ తల్లిదండ్రులు కనుక ఆత్మీయ జీవితంలో కట్టుకొని ఈ దేవదూతల యొక్క సెన్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఆ దేవదూతల యొక్క ఉనికిని చూసి ఉంటారు, గ్రహించి ఉంటారు. దేవనామానికి స్తోత్రం. నాతో ప్రభు ఏమన్నాడు తెలుసా? ఫిజికల్గా వాళ్ళు మనల్ని భద్రపరచటమే కాకుండా, కాపాడటమే కాకుండా, ఈవెన్ ఆత్మలు కూడా, మన ఆత్మలు కూడా కాయగలుగుతారు, కాపాడగలుగుతారు. బికాస్ దే ఆర్ రిప్రజెంటింగ్ జీసస్, దట్స్ ఆల్. దే ఆర్ క్రియేషన్, నో డౌట్ అట్ ఆల్. దే ఆర్ నాట్ గాడ్ అట్ ఆల్, బట్ దే కెన్ యాక్ట్ as God. They are not God, but they can act like God.
వారు దేవుడు కాదు, కానీ దేవుడు లాగా దేవుడు చేసే పనిని దేవుడు ఆజ్ఞ నెరపుకు చేయగలుగుతారు. గట్టిగా గల్లే చెప్పండి. ఎంతమందికి అర్థమైంది చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. కరిష్మా నన్ను బట్టల షాపుకి రమ్మంటుంది. డాడీ నాకు ఒక బట్టలు కొనివ్వమంటుంది. సౌత్ ఇండియాకి రమ్మంటుంది. నేను బిజీగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సహోదరిని పిలిపించి, అమ్మ మా పాప సౌత్ ఇండియాకు వెళ్ళి బట్టలు కొనుక్కోవాలనుకుంటుంది, కాబట్టి ఇదిగో డబ్బులు, మంచి బట్టలు నా టేస్ట్లో, మా అమ్మాయికి ఈ కలర్ అంటే ఇష్టం, కాబట్టి ఈ బట్టలు కొని తీసుకొని రండి అని పంపించాను అనుకోండి. ఇప్పుడు అది ఎవరు చేసినట్టు, ఎవరు కొన్నట్టు? నేను కొన్నట్టు, నా డబ్బు నేను కొన్నట్టు. కానీ ఫిజికల్గా ఎవరు కొన్నట్టు అవుతుందంటే ఎవరైతే పంపించానో వాళ్ళు కొన్నట్టు అవుతుంది. అలాగే దేవదూతలు కూడా. దేవదూతలు తమకు తామే ఏమీ చేయలేరు. దేవుడు చేయాల్సిన పనిని దేవుని నామం పేరట దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవదూతలు చేస్తారు. దాంట్లో ఒకటే ఈ ఎన్కాంపింగ్, వర్క్ లైక్ ఏ గార్డియన్, కావలి వారుగా క్రియ చేయటం. ఫిలిప్పీ పత్రిక 4:7 చదవండి. 4:7 ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, ఇక్కడ కూడా కావలి ఉండును. బైబిల్ ఎక్కడెక్కడైతే కావలి ఉండును అని రాయబడి ఉందో అక్కడంతా అది ఎవరి పని కింద మనం తీసుకోవాలండి? దేవుడు పంపిన దూతల కింద. గట్టిగోగలలుగా చెప్పండి. మరలా చదువుతాం మాకు వాక్యం త్వరగా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, ఎప్పుడు 6వ వచనంలో మరలా అగైన్, ముందు చెప్పాను నేను మత్తయి సువార్తలో, తండ్రిని నేను వేడుకుంటే అంటే వేడుకున్న వారికి దేవదూతలకే దగ్గర సంబంధం. ఇక్కడ కూడా చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 4:6. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన ప్రేయర్ విజ్ఞాపముల చేత విజ్ఞాపన కృతజ్ఞత మీ విన్నపం దేవునికి తెలియచేయుడి. అప్పుడు ఏమవుతారు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఎవరు ఇస్తారు? కావలి ఉంచేది ఎవరు? దేవదూతలు. ఇచ్చింది దేవుడే. ఆమేనండి. ఇచ్చింది ఎవరు? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. ఒక సైకర్టిక్ డాక్టర్ ఇచ్చే సలహాల కంటే, కొంతమంది మానసిక ఒత్తిడికి ఉన్నారనుకోండి, కౌన్సిలింగ్ తీసుకెళ్తారు. దానికంటే ఒక ప్రత్యేకమైన డాక్టర్స్ ఉన్నారు, కౌన్సిలింగ్ ఇచ్చే డాక్టర్లు, సైకర్టిక్ డాక్టర్. వాళ్ళ జ్ఞానము కంటే ఇంకా ఇతర ఉన్నాయి, చాలా ఉన్నాయి. క్లాసెస్ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, క్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరి జ్ఞానము కంటే, అందరు తెలివితేటల కంటే, అందరూ బోధన కంటే యేసు వలన మీకు కలిగే సమాధానాన్ని ఎవరు తీసుకొని వస్తారంటే కావలి వారు, దేవదూతలు తీసుకొస్తారు. కొట్టండి గట్టిగా, చెప్పలేదు రపరచండి. హల్లెలూయా. దేవదూతలు డైరెక్ట్గా కాదు, ఎవరిని బట్టి అది మర్చిపోకూడదు. యేసు ఇచ్చే సమాధానాన్ని. దేవనామానికి స్తోత్రం చెప్పండి. అందరు నా వైపు చూడండి. ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే మనము బెంబేలెత్తిపోతున్నాం. ఇప్పుడు చెప్పాను కదా, ఎవరో మీ గురించి బ్యాడ్ ప్రాపకండా చేస్తున్నారు అనుకోండి, సహించలేం. ముందు పోనిచ్చి వెనకాల మాట్లాడుతున్నారు అనుకోండి, అది మీ చెవులకు వినపడితే సహించలేం. ఇతరుల చేత గాయపరచబడుతూ ఉన్నారు. ఏ మనిషి బాధపడకుండా ఉంటాడు? ఖచ్చితంగా బాధపడతాడు. నీ ఎవరైతే ప్రేమిస్తున్నావో ఆ ప్రేమించే వ్యక్తి నిన్ను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎవరు బాధపడకుండా ఉంటారు? అటువంటి బాధలు కూడా ఒక మనిషి పీస్ఫుల్గా
సమాధానముతో ఉన్నాడంటే ఇది నార్మల్ వ్యక్తి కాదు, ఇది నార్మల్గా జరిగేది కాదు. దేవుని బట్టి యేసుక్రీస్తు వలన ఆయన వెనకాల వచ్చే దేవదూత బలపరుస్తుంది. దేవదూతలకు పని ఏంటి చెప్పండి? ఇప్పుడు కాపులా కాయటం అంటున్నారు. ఏది? మీ ఇంట్లో దొంగతనం జరగకుండానా? బీరోలో ఉన్న డబ్బులు తీయకుండానా? చెప్పండి. మీ ఇంటికి పురుగు రాకుండానా? మీ ఇంటికి పాము రాకుండానా కాపులా ఉంచటం? దొంగలు రాకుండా కాపులా ఉంచటమా? దుష్టులు వెంటబడకుండా కాపులా ఉంచటమా? అవన్నీ ఒక వంతు. అవును, అది కూడా. అందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీ మనస్సును సంచలముతో నిండకుండా, అన్ని రకాల సమస్యల మధ్యలో అన్ని రకాల బాధలు అనుభవిస్తూ, వేదన అనుభవిస్తూ నువ్వు నీ భక్తి చేసుకుంటా ఎప్పుడులాగా నువ్వు నార్మల్గా ఉన్నావంటే, అయ్యా ఇది నీ శక్తి కాదు, నీ బలము కాదు, దేవుని బట్టి యేసు వలన నీ కొరకు పంపబడిన దేవదూతలు అసాధారణముగా నిన్ను కాపాడుతున్నాడు అర్థం. ఉన్న బాధల్లో పెద్ద బాధ ఏంటంటే, భార్యకు భర్త మీద సందేహం వచ్చిందనుకోండి, నడవడిక మీద అనుమానం వచ్చిందనుకోండి, ఇంకా అంత పిచ్చోళ్ళు అయిపోతారు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చిందనుకోండి, పిచ్చోళ్ళు అయిపోతారు. లేకపోతే ఒక నాయకుడు, ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో ఒక నాయకుడికి ఒక్కరు ప్రవక్తన మీద అనుమానం వచ్చిందనుకోండి, మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. పిల్లల మీద తల్లిదండ్రులకు అనుమానం వచ్చిన, లేకపోతే తల్లిదండ్రుల మీద పిల్లలకు అనుమానం వచ్చిన, అది ఇంకా ఘోరం. తల్లిదండ్రుల మీద పిల్లలకు అనుమానం వచ్చింది అనుకోండి, ఇంకా ఘోరం. ఇటు అటు సతమతమైపోతూ ఉంటారు, మైండ్ అంతా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పనా, ఈ అనుమానం లోపలికి వచ్చేసిందంటే వాళ్ళు ప్రవక్తనంతా డౌట్ఫుల్గానే మనకు కనపడతాయి. మంచిది చేసినా కూడా మనకు ఎలా కనపడతాయి? చెడ్డగా కనపడతాయి. ఎందుకంటే లోపల అనుమానముతో నిండిపోయి ఉంది నీ మనస్సు. చాలా కష్టం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో మాత్రం ఈ అనుమానం వచ్చేసిందంటే అమ్మ బాబా ఇంకా నరకాన్ని చూసేస్తారు. ఇంకా భార్యకు వస్తే భర్త నరకం చూడాల్సిందే. భర్తకు భార్య మీద అనుమానం వచ్చిందంటే ఇంకా అంతే సంగతి. భార్య భర్తలు ఇద్దరు ఇంకా తిన్న తిండి అరగదో, నిద్ర పట్టదో, ఒక మానసిక రోగిలాగా అయిపోతారు. తర్వాత రాని ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళేం చేస్తారు డాక్టర్లు? ఫస్ట్ స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తారు. నైట్లో పడుకోకపోతే పెద్ద ప్రమాదం. కిడ్నీ వీక్ అయిపోతుంది, లివర్ వీక్ అయిపోతుంది. ముఖ్యంగా లివర్ నైట్లో నిద్రపోకపోతే మొట్టమొదటిగా దెబ్బతిన్నది ఏదంటే లివర్ అన్నమాట. లివరు, నరాలు మొత్తం వీక్ అయిపోతుంది. తిండి ఎంత ప్రాముఖ్యమో నిద్ర కూడా అంత ప్రాముఖ్యం మన శరీరానికి. ఇప్పుడు అతనేం చేస్తాడు? టాబ్లెట్ ఇస్తాడు. ఆ టాబ్లెట్ వేయగానే మత్తు వచ్చేస్తే పడుకుంటారు కొద్దిసేపు. దానికి పవర్ ఉంటుందన్నమాట. 0.5 అంటే 5 గంటలు, 0.8 అంటే 7 గంటలు, 0.10 అంటే ఇట్లా పవర్ ఉంటుంది. ఆ పవర్ని బట్టి వాళ్ళకి నిద్ర. కానీ ఆ స్లీపింగ్ టాబ్లెట్ వాడటం బట్టి ఒత్తిడి దేనికి ఎక్కువ పడతాయి అంటే గుండె మీద ఒత్తిడి ఎక్కువ పడతాయి. ఏ టైంలో ఎలాగ హార్ట్ అటాక్ వస్తుందో వాళ్ళకి తెలియదు. ఈ స్లీపింగ్ టాబ్లెట్ వాడే వాళ్ళకు నరాలంతా వీక్ అయిపోతుంది. అందుకొరకు అంత త్వరగా డాక్టర్లు ఏం చేయారంటే స్లీపింగ్ టాబ్లెట్ ఇవ్వరు. కానీ ఇటువంటి మానసిక రోగులు ఎవరు? అనుమాన పిచ్చి, సస్పెక్షన్. ఇప్పుడు ఒక వ్యక్తికి భార్య మీద అనుమానం వచ్చేసింది, ఇదే మైండ్లో తిరుగుతూ ఉంది. లేకపోతే భార్యకు భర్త మీద అనుమానం వచ్చేసింది. అయితే ఆ వ్యక్తి, ఆ కుటుంబం ప్రార్థన పరుల కుటుంబం, విజ్ఞాపన చేసే కుటుంబం, తండ్రికి వేడుకుంటున్న కుటుంబం, ఈ 4 అనుభవాలు ఉన్న కుటుంబం. ఏది? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, తర్వాత యాచన. ఈ 4 ఉన్న అనుభవం ఉన్న వాళ్ళైతే దేవుడు ఎలాగైనా వాళ్ళు రక్షించాలని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు ఎవరిని పంపుతాడు తెలుసా? దేవదూతను పంపుతాడు. పాస్టర్ గారు ఇవన్నీ ఊహించుకొని చెప్తున్నారంటే నేను ఏదో ఊహించుకొని చెప్పను, ఓన్గా చెప్పను, బైబిల్ బేసిక్తోనే చెప్తాను.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు. యోసేపు మరియా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కన్సీవ్ అయిందని తెలియక నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ప్రదానం చేసుకున్నాను, నేను ఆమెతో కలవలేదు, ఈమె ఎలాగా కన్సీవ్ అయింది చెప్పి సతమతం అయిపోతున్నప్పుడు దేవుడు ఎవరిని పంపించాడంటే అనుమానాన్ని తొలగించిన, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయంలో ఉన్నట్టుగా కావలు ఉంచే దేవదూతను పంపించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నం. ఎవరు అందరు చెప్పండి. ప్రభువు దూత. ఒక మనిషిని రోగిగా చేసేది, మానసిక రోగిగా చేసేదంటే అనుమానం. భార్యాభర్తల గురించిన అనుమానం కూడా కాదు, కొంతమంది భోజనానికి గురించిన అనుమానం వచ్చేస్తాయి. ఏదో కలలు కానీ ఉంటారు, ఏదో భయం ఏర్పడి ఉంటుంది. కాబట్టి తిన్న భోజనం అన్నింటిలో భయం, దాంట్లో ఏదైనా పాయసం ఉందేమో భయం. కాబట్టి ఇంటికి వస్తే తప్ప బయట ఎక్కడ భోజనం చేయరు, భయం. ఎందుకంటే దాంట్లో ఎవరైనా పాయసం కనిపదు, నీళ్లు తాగడానికి భయం. ఇటువంటి అనుమానం మధ్యలో ఒకడు ధైర్యంగా ఉన్నాడంటే ఎవరు అతనితో డీల్ చేసినట్లు లెక్క, ఎవరు ఆ వ్యక్తితో డీల్ చేసినట్లు లెక్క. దేవుడు ఆజ్ఞ మేరకు దేవదూత డీల్ చేసింది కాబట్టి ఇంతటి అనుమానం మధ్యలో పీస్ఫుల్గా ఉన్నాడంటే అదేంటంటే దేవదూత. దేవదూత దేన్ని కూడా పడకుండా, ఫిజికల్గా పడకుండా కాపాడేది కూడా దేవదూతలు. తర్వాత మన మనస్సును కూడా దేవుని ఆజ్ఞ నేరపకు కాపాడేది ఎవరంటే దేవదూతలు. ఈ దేవదూతలు ఎక్కువ రాత్రుల్లో పనిచేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు పగలు కంటే రాత్రుల్లోనే మనకు పెద్ద పెద్ద కీడు సాతాను తలపెడతాడని తెలిసి ఈ రాత్రి వేళ గురించి 91వ కీర్తనలో ఏమని రాశాడంటే 5వ వచనంలో, రాత్రి వేళ కలుగు భయముకైన. భయపడే కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాత్రుల్లో. ఎందుకంటే రాత్రుల్లో, పగల్లో ఏమండో నిన్ను కాపాడండి అంటే ఎవరో ఒకరు వచ్చేస్తారు, పక్కింటి వాళ్ళు వచ్చేస్తారు. రాత్రిలో మనకు సహాయం అందించడం చాలా తక్కువ మంది. అందరు నిద్రపోయే సమయం, ఎవరు సహాయానికి రారు, మనుషుల సహాయం తక్కువ. రాత్రుల్లో ఏదైనా జరిగితే హాస్పిటల్కి వెళ్ళండి. పగళ్ళు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్లో 1-2 హాస్పిటల్ మాత్రమే రాత్రిలో ఉంటాయి. పగల్లో చాలా హాస్పిటల్ ఉంటాయి. రాత్రికి వెళ్తే హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్ మాత్రమే ఉంటుంది. దానికి కూడా బోల్డంత డబ్బు. ఫస్ట్ స్టార్టింగ్ 1,500-1,200 రూపాయలు మన ఫీజు చెల్లించాలి. అన్ని హాస్పిటల్ ఉండవు. సో మనుషుల సహాయం తక్కువ, సమస్యలు ఎక్కువ, శోధన ఎక్కువ రాత్రిలో. కానీ ఆ రాత్రి వేళలో ఎవరు మన కొరకు పంపబడతారంటే దేవదూతలు పంపబడతారు. కొట్టండి గట్టిగా చెప్పలు, గట్టిగా చెప్పలు కూడా. హల్లెలూయా. పేతురును చెరసాలలోనికి వెళ్ళి పేతురు లేపి ఆయన ఒక ప్రక్కటి ఎముకల్లో కొట్టి లేపి బయటికి వచ్చింది ఎప్పుడు? పగల రాత్రియా? రాత్రి. హిజ్కియా రాజు యుద్ధం చేసినప్పుడు దేవదూతలు ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చారు. గట్టిగా చెప్పలు కూడా దెబ్బరచండి. హల్లెలూయా. యోసేపు దగ్గరికి వచ్చింది ఎప్పుడు? స్వప్నమందు. స్వప్నం అంటే రాత్రులు నిద్రపోతున్నప్పుడు. యోసేపు దగ్గరికి వచ్చింది ఎప్పుడు? రాత్రి. ఎక్కువ ఆందోళన. చూడండి, పగలంతా హ్యాపీగా ఉంటాం, కొంతమందికి సాయంత్రం అవుతే ప్రతికృంగిపోతా ఉంటే ఒకలాంటి తెలియని భయం ఆవరిస్తాయి. సరిగా పడుకోవడానికి వెళుతున్నప్పుడే ఎంత అప్పు ఉందో,
పిల్లల ప్రాబ్లం ఏమై ఉందో, ఎన్ని శోధనలు బాధలు అన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయంటే రాత్రి పడుకున్నప్పుడు. మన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి, అది గుర్తుకు వచ్చిందంటే నీ పని అయిపోయినట్టే. ఇంకా కానీ గుర్తుకు వచ్చినా కూడా దాన్ని అధిగమిస్తున్నావంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే అదృశ్యమైన దేవదూతలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ఆ దేవదూతలను విడుదల చేసి ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవదూతలను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నీ నామం పేరిట ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నా సంఘ బిడ్డలకు, ఈ లైవ్లో చూస్తున్న వారికి దేవదూతలు విడుదల చేస్తున్నాను. యేసు నామములో దేవదూతలు విడుదల చేయబడుదురుగాక. కావలు ఉంచేవారు విడుదల చేయబడుగాక, కాపాడేవారు విడుదల చేయబడుదురుగాక, తొట్టిల కొండ భద్రపరిచేవారు విడుదల చేయబడుదురుగాక. చంటి బిడ్డలు, పెద్దలు అందరికీ యేసు నామములో దేవదూతలు విడుదల చేస్తున్నాను, 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 దేవదూతలు విడుదల చేస్తున్నాను. ఆశీర్వదించండి ప్రభా, ఇప్పుడు అద్భుతం జరిగించండి. నీ యొక్క పరలోక మహిమతో నిప్పటి ప్రభా, అభిషేకంతో నిప్పటి ప్రభా, ప్రసన్నమతో నిప్పటి ప్రభా. యేసు నామములో దేవదూతలు విడుదల చేస్తూ, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఇప్పుడు దేవదూతలు విడుదల చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువాగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.